హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాన సిస్టర్స్. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ పచ్చడి చాలా డిఫరెంట్ స్టైల్‌లో అయితే చేయొచ్చు. అందులో ఇది ఒక రకం అనమాట. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రైగా ఇలా అయితే చేసుకున్నారంటే చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందు మన వీడియోకైతే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఒక టేబుల్ స్పూను పల్లీలు, పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకున్నాననమాట. ఇవైతే చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇవి కనీసం 15 మినిట్స్ అన్నా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి గూడా. పచ్చిమిర్చి ఎప్పుడూ హాఫ్ హాఫ్ అయితే ఫ్రై చేసుకుంటారు. అలా ఫ్రై చేయకూడదు. చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయలను గూడా సెపరేట్‌గా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్‌గా గూడా బావుంటుంది. దొండకాయలు గూడా మొత్తం ఇలా పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవటం వల్లే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటాలు గూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. హాఫ్ హాఫ్ చేయట్లేదు. ఒక టమాటాని 4 భాగాలుగా కట్ చేసి అయితే వేశాను. ఇది గూడా ఒక 15 మినిట్స్ అయితే చక్కగా ఇవి మొత్తం ఒక 15 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసాను దీంట్లోనే. చింతపండు వేస్తే ఇందులోనే చక్కగా మగ్గిపోతుంది. స్టిక్ అవ్వకుండా అడుగుకి అంటుతుంది కదా చింతపండు వేస్తే. అలా స్టిక్ అవ్వకుండా చక్కగా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఇలా గాని చేశారంటే చాలా బావుంటుంది. చింతపండు కూడా చక్కగా అయితే బాయిల్ అయిపోతుంది. చూసారా? దీంట్లోనే చక్కగా అయితే ఉడికిపోయింది చింతపండు గూడా. ఇవి చల్లారేలోపు నెక్స్ట్ ఇందాక పల్లీలు, పచ్చిమిర్చి వేసాం గదా! ఫ్రై చేసుకొని అవి మిక్సీలో వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర యాడ్ చేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కచ్చా పచ్చాగా రివర్స్ గేర్‌లో అయితే వేసేసుకోండి మిక్సీ. ఇందులోనే 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. దీంట్లోనే కొంచెం కల్లుప్పు, కల్లుప్పు చాలా టేస్ట్ ఉంటుంది. కల్లుప్పు అయితే వేసేసుకోండి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్నవి గూడా చల్లారిన తర్వాత వేసుకోండి. వేడి మీద వేయటం వల్ల పేస్ట్ అయిపోతుంది గానీ, అంత టేస్ట్ గూడా రాదు. చల్లారిన తర్వాత వేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి మొత్తం మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకోండి. చూసారా? ఇలా వేసిన తర్వాత రివర్స్ గేర్‌లో ఇది గూడా కచ్చా పచ్చాగా అయితే వేసేసుకోండి. చూడండి అక్కడక్కడ ముక్కలు గూడా కనిపిస్తున్నాయి గదా! ఇలా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. మనం చేసుకునే విధానంలో ఉండాలి గానీ, చాలా టేస్ట్ కూడా బావుంటుంది పచ్చడనేది. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు పొడువుగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే వేసుకోండి. ఈ పచ్చడిలో ఉల్లిపాయలు కలుపుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. 1, 2 ఉల్లిపాయలు ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ గూడా చాలా బావుంటుంది. తినటానికి కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది పచ్చి పచ్చిగా. ఇలా గట్టిగానే చేసుకోవాలి పచ్చడి. కొంచెం వాటర్ గూడా చింతపండు నానబెట్టి, ఆ వాటర్ గూడా వేసి చేస్తుంటారు. అలా చేయటం వల్ల టేస్ట్ ఏమి అనిపించదు. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇందులో తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చెనగపప్పు మీకు నచ్చిన తాలింపు అయితే వేసేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్ట్ బావుంటుంది. చూసారు కదా! మొత్తం వేసి తాలింపేస్తున్నాను. మీకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. నా దగ్గర ఎండుమిర్చి లేదు, వేయలేదు అందుకని. చూసారా? ఈ తాలింపయితే ఈ పచ్చడిలో వేశాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి. మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.